హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మంచి వీడియో అండి. సో ఓనం సెలబ్రేషన్స్ ఇన్ అవర్ అపార్ట్మెంట్. సో మేము ఓనం సెలబ్రేషన్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏమేమి ఈవెంట్స్ కండక్ట్ చేసుకున్నామా, వాళ్ళ ఫుడ్ ఏంటి అండ్ వాళ్ళ కల్చర్ ఏంటి అని చెప్పి మొత్తం మనమైతే ఈ వీడియోలో మొత్తం రికార్డ్ చేసాము. సో చూపించబోతున్నాను మీకు మేము కండక్ట్ చేసుకున్న గేమ్స్ కానీ అండ్ ఏమేమి చెప్తున్నాను కదా, చాలా మంచిగా ఉండబోతుందండి ఈ వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూసేయండి. వాళ్ళ డ్యాన్సెస్ కానీ, వాళ్ళ సాంగ్స్ కానీ, వాళ్ళ గేమ్స్ కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ ఫుడ్ టేస్ట్ కానీ అంతా చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇవంతా నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. సో వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాము. ఇదైతే నేను వేయలేదండి, జస్ట్ అలా ఫొటోస్కి అయితే తీసుకోవడానికి అలా చేశాను. అండ్ ఆఫ్టర్నూన్ అయితే సాధ్య అంటారు, సో వాళ్ళైతే లంచ్ ప్రొవైడ్ చేశారు. సో టేస్ట్ ఎలా ఉంటుందో, ఆ కోకోనట్ స్మెల్ అలా వస్తుందేమో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. వాళ్ళు పెట్టిన ఐటమ్స్ కానీ, ఆ స్వీట్స్ కానీ అంతా మా పాప అయితే ఫస్ట్ టైం తినడం, తనకైతే చాలా బాగా నచ్చింది. సో అవంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే గేమ్స్ అయితే కండక్ట్ చేశారు పిల్లలకి, కపుల్స్కి, అందరికీ. సో ఇక్కడైతే పిల్లలు చాలామంది ఉన్నారు కదా, సో ఫస్ట్ రౌండ్గా ప్లేస్ చేయకుండా ఇలా అయితే పెట్టడం జరిగింది. వాళ్ళు చైర్స్ అంతా మ్యూజికల్ చైర్స్ అయితే కండక్ట్ చేశారు. సో దానిలో మా పాప చూపిస్తాం. మా పాప అదే వైట్ ఫ్రాక్ ఉంది కదా తను. సో లాస్ట్ వరకు కొంచెం వచ్చింది, ఓకే 3-4 రౌండ్స్ ముందు వరకు. తర్వాత ఓకే అవుట్ అయిపోయింది, ఫీల్ అయింది కొంచెం. అండ్ సెకండ్ గేమ్ వచ్చి ఇలా సైకిళ్ళు లెగ్ కింద పెట్టకుండా ఎవరైతే స్లోగా లాస్ట్లో వస్తారో వాళ్ళే విన్నర్స్ అండి ఈ సైకిల్ రేస్లో. సో చూస్తున్నారు కదా పిల్లలంతా మంచిగా. సో నాకు కూడా అలా ఆడాలనిపించింది, కానీ అందరం ఆడడానికి అయితే అవ్వదు కదా. సో కిడ్స్కి అయితే కండక్ట్ చేశారు వాళ్ళు, అండ్ ఏజ్ ప్రకారం అయితే కండక్ట్ చేశారు, బిలో 9 years వాళ్ళు. సో ఇక్కడైతే కపుల్ గేమ్స్ అయితే పెట్టేశారు. సో ఏంటంటే గేమ్, హస్బెండ్స్ అలా మిడిల్లోకి వచ్చి అండ్ వైఫ్ హ్యాండ్స్లో ఒక వాటర్ ఫిల్ చేస్తే వైఫ్స్ వచ్చి బాటిల్లో ఫిల్ చేయాలి. ఎవరు ఎక్కువ 2 minutes టైంలో ఎవరు ఎక్కువ ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. సో నేనైతే ఆడలేకపోయాను, మా వారు అయితే కొంచెం వర్క్ మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళందరూ అయితే ఆడారు. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ 2 batchesగా అయితే ఇది డివైడ్ అయ్యి ఆడారు. ఆ 2 batchesలో ఫస్ట్ బ్యాచ్లో విన్నర్, సెకండ్ బ్యాచ్లో విన్నర్, వాళ్ళిద్దరు కలిసి ఆడిన దానిలో అండ్ వాళ్ళిద్దరికి కలిసి ఫైనల్స్ పెట్టారు. సో వాళ్ళల్లో కూడా మరి ఫస్ట్ విన్ అయిన వాళ్ళే ఇలా వచ్చారు. సో చూస్తున్నారు కదా, మంచిగా స్పోర్ట్స్ అవంతా నాకైతే మంచిగా అనిపించింది, వాళ్ళు కండక్ట్ చేసిన గేమ్స్ కానీ అంతా. సో టైం స్పెండ్ చేసినట్టు. సో మాకైతే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ అయితే పెట్టారు. సో చూస్తున్నారు కదా నన్ను అంటే 2 teamsగా అయితే డివైడ్ అయిపోయి, సో ఆబ్వియస్గా చేయాల్సింది. ఎక్కడ ఎవరు తగ్గలేదండి, లాస్ట్ మినిట్ వరకు ట్రై చేసాం అందరం. ఎక్కడ బై మిస్టేక్ ఓడిపోతామేమో అనుకున్నాం, కానీ టీమ్ స్పిరిట్ అంటారు కదా, సో అలా ఆడి మేమైతే విన్ అయ్యాం టగ్ ఆఫ్ వార్లో. సో చూడండి చాలా అయితే ఉండింది, చాలా టఫ్ కాంపిటీషన్ ఉండింది 2 teams మధ్యలో. సో లాస్ట్కి అయితే మేమైతే విన్ అయిపోయాం. చూడండి లాస్ట్లో అయితే మేము విన్ అయిన దానికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తున్నాం. సో మా టీం అయితే ఫైనలీ విన్ అయిపోయింది టగ్ ఆఫ్ వార్లో. సో అండ్ నెక్స్ట్ అయితే జెంట్స్కి కూడా పెట్టడం జరిగింది టగ్ ఆఫ్ వార్. సో వాళ్ళు కూడా గట్టి పోటీ అయితే ఇచ్చారు.
సో ఇక్కడైతే వాళ్ళ స్టేట్ ట్రెడిషనల్ని రిప్రజెంట్ చేస్తూ మంచిగా వాళ్ళ టైప్ శారీని కానీ లేదంటే సాంగ్స్ కానీ పెట్టడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే మాకు విన్ అయిన వాళ్ళందరికైతే ప్రైజెస్ ఇస్తున్నారు. సో మేము టగ్ ఆఫ్ వార్ అయితే చాలా మంది ఉంటుంది కదా, సో వాళ్ళకైతే మంచిగా ఇలా కేరళ బనానా అయితే ఇచ్చారు. సో గ్రూప్స్గా చాలా మెంబర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళందరికీ సో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఏం తెలియదు కాబట్టి సో మాకైతే ఇలా బనానాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మిగతా ఇలా బ్యాచెస్లో పిల్లల్లో కానీ కపుల్స్లో కానీ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ ఇలా మంచిగా మెడల్స్ కానీ కప్స్ కానీ అలా ఎల్డర్స్ని పిలిచి ఇవ్వడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, మంచిగా పిల్లలకైతే మంచిగా అనిపిస్తుంది కదా, సో విన్ అయిన దానికి మాకు అప్రిషియేషన్ వచ్చింది అని చెప్పి ఇలా. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ పిల్లలందరూ కూడా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ వాళ్ళైతే అలా ఫ్రెండ్స్తో కలిసి అలా డ్యాన్స్ వేస్తూ హ్యాపీగా అయితే ఉన్నారు. సో ఇది కూడా మనం ఎంకరేజ్ చేయాలి కదా, పిల్లలే కదా అని చెప్పి వద్దు ఇక్కడ అని. సో వాళ్ళకైతే మంచిగా ఉంటుంది, ఫియర్ పోతుంది అందరు ముందర వేయడం కానీ. సో అలా సాంగ్స్ పెట్టుకొని వాళ్ళైతే మంచిగా వేస్తున్నారు ఇక్కడ. సో ఓనం సెలబ్రేషన్స్ వైబ్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో సహా ఇక్కడ. Thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World. Once again, happy Onam to all. Thank you.